ఇక్కడ స్టాఫ్ నర్స్ లేకపోవడం వల్ల దాదాపు 2 సంవత్సరాల నుంచి డెలివరీస్ కావడం లేదు. ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్లు లేకపోవడం వల్ల మరి పరీక్షలు మినిమం చిన్న పరీక్షలు కూడా హెచ్బి చేయాలన్నా, మలేరియా టెస్ట్ చేయాలన్నా, టీసీడీసీ చిన్న పరీక్షలు చేయాలన్నా కూడా జనగాంకు పంపే పరిస్థితి ఉన్నది. తర్వాత హాస్పిటల్ అంతా కూడా దుర్గంధము, ఇక్కడ స్వీపర్ కూడా లేకపోవడం, ఇదంతా. సో వీటన్ని వీఆర్ఏల వారసులకు జీవో ప్రకారం ప్రభుత్వం వెంటనే నియామక పత్రాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సాలూర తహసీల్దార్ శశిభూషణ్ కు వీఆర్ఏలు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం నియామక పత్రాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు అయ్యేందుకు వీఆర్ఏల నియామకం చేపట్టాలన్నారు. సాలూర మండల్ గౌరవ ఎంఆర్ఓ గారికి మా 61 సంవత్సరాల వారసుల తరపున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తంలో 20,000 చిల్లర మందితోని ఉన్న వీఆర్ఏలు ఈరోజు ఓన్లీ 4,000 మందితోని కార్యక్రమాలు చేస్తున్నాము. రోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తూ మేము మా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. కానీ మాకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆర్డర్ కాపీలు లేవు. కావున గవర్నమెంట్ తొందరగా ఈ 81, 85 జీవో పైన తగిన చర్య తీసుకొని మాకు కూడా ఆర్డర్ కాపీలు తొందరగా ఇప్పించగలరని కోరుకుంటూ మా ఎంఆర్ఓ వీఆర్ఏలమే చేస్తున్నాం కాబట్టి మా తరఫున గవర్నమెంట్ మా పైన జాలి చూపించి ఇప్పటికైనా మాకు ఆర్డర్ కాపీస్ ఇచ్చేసి మమ్మల్ని ఆదుకోగలరని కోరుకుంటున్నాం.